కసుమూరు మస్తాన్ స్వామి చరిత్ర పార్ట్ 1. నెల్లూరును 18వ శతాబ్దంలో ఆర్కాట్ నవాబులు పరిపాలిస్తున్న కాలంలో మస్తాన్ స్వామి తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోతే అల్లాని ప్రార్థించుకుంటూ వివిధ ప్రాంతాలు తిరుగుతూ కసుమూరుకు చేరుకున్నాడు మస్తాన్ బాబా. తిరిగి బాగా దాహానికి గురైన మస్తాన్ బాబా గారు ఒక గొల్లవారి ఇంటికి వెళ్లి, అమ్మ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని పిలవగా ఒక స్త్రీ బయటకు వచ్చి బాబా గారు ఏం కావాలి అని అడగ్గా, తల్లి బాగా దాహంగా ఉంది, త్రాగడానికి మంచినీళ్లు ఇస్తారా అని బాబా అడగ్గా మంచినీళ్లకు బదులు మజ్జిగ తెచ్చిచ్చింది ఆ మహిళ. బాబా గారు మజ్జిగ తాగిన తరువాత అప్పుడు మస్తాన్ బాబా, తల్లి మంచినీళ్లు అడిగితే మజ్జిగ తెచ్చావు, మీ రుణం తీర్చుకోవాలి అని మస్తాన్ బాబా గారు అంటే, అయ్యో ఎండన పడి వచ్చారు, దాంతో మజ్జిగ తెచ్చి దాహం తీర్చాను, ఆ మాత్రం దానికి రుణం తీర్చుకోవాలా అని, అదీ కాక మీరు ఊరికి కొత్త వారిలా ఉన్నారు అని ఆ గొల్ల మహిళ గొర్రెలను మేపడానికి బయలుదేరింది. ఇందులో బాబా గారు, తల్లి నాకు పనిగా మీ రుణంగా ఆ గొర్రెల్లో నేను మేపుకు వస్తాను అని అడగ్గా ఆ గొల్ల మహిళ ఆ బాబా గారి మొహంలో తేజస్సు, చిరునవ్వు, ప్రశాంతత చూసి కాదనలేక సరే అని చెప్పింది. మస్తాన్ బాబా గారు ఆ గొర్రెలను మేపడానికి కొండ మీదకు తీసుకువెళ్లాడు. ఆ గొర్రెల్ని కాసేపు తరువాత గొల్ల మహిళ భర్త ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉండాల్సిన గొర్రెలు లేవు, గొర్రెలు మేపడానికి వెళ్లవలసిన భార్య ఇంట్లోనే ఉంది. దానితో భయపడిన భర్త, ఇంట్లో ఉండాల్సిన గొర్రె పిల్లలు లేవు, ఏమయ్యాయి అని అడక్క జరిగిందంతా చెప్పింది ఆ భార్య. తరువాత ఏమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తా. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్.